హాయ్ హలో నమస్తే. నా పేరు కార్తీక్. మీరు చూస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక్క కోడి ఉంటే చాలు, ఆ ఒక్క కోడితోటే చాలా కోళ్ళు తయారవుతాయి. నా కోళ్ళన్నీ పోంగ మిగిలిన కోళ్ళతోటి మళ్ళీ మంద తయారవుతుంది. మళ్ళీ పోంగ మిగిలిన కోళ్ళతోటి మళ్ళీ మంద తయారవుతుంది. ప్రతిసారి ఇట్నే జరుగుతుంది. ఈసారి కూడా ఇట్నే జరిగింది. ఇప్పుడు చూపిస్తున్న కోళ్ళు చాలా వరకు చనిపోయినాయి. ఈజీ పనులు సులువుగా చేసుకుందామని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చేసే ఏ పని కూడా అంత తేలికైనది కాదు. ప్రతి పనిలో ఎన్నో సమస్యలు వస్తాయి. వచ్చిన సమస్యలన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితేనే సక్సెస్ అవుతాం. చిన్నగా మొదలుపెట్టే ఏ పనిలో అయినా కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు. ఆ చిన్న పనులనే మనం పెంచుకుంటూ పెద్దగా చేసుకున్నప్పుడు అప్పుడే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అవి కూడా మన వల్లే, మన పొరపాట్ల వల్లనే అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. స్టార్టింగ్లో చూపించిన నల్ల కోడి, ఈ కోడి, వీటి తల్లి అది కూడా నల్లదే. ఈ 3 కోళ్ళతోటే నాకు అదృష్టం పట్టింది. ఇంకో విషయం చెప్పాలంటే ఈ 3 కోళ్ళు కూడా నా దగ్గరనే పుట్టినాయి. వీటి తల్లి కూడా అదొక్కటే మిగిలి ఉంది. అప్పుడు ఆ టైంలో అంటే అదొకటే మిగిలి ఉందంటే కొన్ని అమ్మేసుకున్నా, పుట్టినట్టుగా అమ్మేస్తా, కొన్ని ఉంచుకున్నా. అందులోంచి ఆ బ్లాక్ అదొకటి మిగిలితే ఆ ఒక బ్లాక్ దాన్ని ఉంచుకుంటే అది మళ్ళీ చేసిన పిల్లలకి వెళ్ళి ఆ 2 పిల్లలు మాత్రమే మిగిలినాయి. అవి కూడా బ్లాకే. ఆ 3 నుంచే మళ్ళీ ఈ మంద మొత్తం తయారైంది. ఇప్పుడు చేసిన ఎర్రకోడి కూడా వీటిలో పిల్లలే. ఇవి పిల్లలు చెప్తే వీటికి పుట్టినాయి. వీటితో పాటే అవి కూడా పిల్లలు చెప్తున్నాయి. ఈ టైంలో స్టార్టింగ్లో చూపించిన 2 బ్లాక్ కోళ్ళలో గమనించుకుంటే ఇది రెండవది కదా. ఈ 2 ఒకటేసారి పుట్టినాయి. కాకపోతే ఈతలు పిల్లలు చేయడంలో డిఫరెన్స్ బాగా. ఫస్ట్ చూపెట్టిన కోడి తొందర పిల్లలు నిడిసబెట్టి మళ్ళీ చెప్తుంది. సెకండ్ చూపెట్టిన కోడి అది పిల్లలు పెరిగేదాకా అట్నే ఉంచుకున్నట్టుకు దీని తగ్గిపోయింది. అదేమో ఫాస్ట్ ముంగడ పడ్డది, ఇదేమో వెనక పడ్డది. ఇది తల్లి కోడి. నాకు ఇప్పుడున్న కోళ్ళన్నీ దీని ఇత్తనమే. దీనికి కూడా చాలా వరకు రోగాలు వచ్చినాయి, అయినా కానీ బతికింది. బతికినాక కూడా మళ్ళీ పట్టాని పిల్లలు చేసింది. చెప్పాను కదా, ఇది కూడా మా దగ్గరనే పుట్టింది. ఇప్పుడు నా కోళ్ళు ఉన్నాయంటే మొత్తం సంతతి దీనియే. స్టార్టింగ్లో చూపెట్టిన 2 బ్లాక్ కోళ్ళు దీని పిల్లలే, కానీ దీని వీడియో క్లిప్సే లేకుండా పోయినాయి. ఇది ఒక్కటే ఉంది. ఇది 7-8 ఇయర్స్కి ఎక్కువ బతికింది, అయినా కానీ బతికే ఉంది. దాన్ని రోగాలు వచ్చినప్పుడు అమ్మేసిన, లేకపోతే అది ఇంకా ఉండేది కావచ్చు. చాలా కోళ్ళని తయారు చేసిన. ప్రతి కోడి గుడ్లు పెట్టే ప్రతి కోడిని పొదిగేసిన. ఒక గుడ్డు పొరపాటున వలిగినా అని అయ్యో ఒక గుడ్డు వలిగిపోయింది. ఒక గుడ్డు కూడా తినకుండా ఇన్ని కోళ్ళని తయారు చేసి ల్యాండ్ తీసుకుందాం అనుకున్నా లీజ్కి, కానీ టైంకి దొరకక నా పని మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే వీటికి తిరగడానికి ప్లేస్ లేదు. ప్లేస్ లేకనే చాలా ట్రై చేసినా కానీ ఇందులో ఫెయిల్ అయిపోయినా. నేను పనులన్నీ మంచిగానే చేస్తా, కానీ అన్నీ సగం పనులు అవుతాయి. ఇటు వీటిని చూడాలి, మేకలు ఉన్నాయి, మేకల్ని చూసుకోవాలి, డాగ్స్ని చూడాలి. ఇంటి దగ్గరనే చూసుడైనా కానీ ప్రాబ్లం ఏమి ఉండకపో, కానీ మందితోటి ప్రాబ్లం వస్తుంది నాకు. ప్రతిసారి ప్రతి పనిలో మందితోనే ప్రాబ్లం. కోళ్ళని తిరగనియ్యరు, మేకల్ని చూస్తే ఓర్వరు. ఇట్లా ఉన్నారు మా చుట్టుపక్కల మనుషులంతా. ఇండ్ల మధ్యలో, ఇండ్లు అంటే మా ఇంటి చుట్టూ ఇండ్లు ఏమి ఉండవు, కుళ్ళ ప్లేసే ఉంటుంది. కానీ ఇక్కడ బర్రెల కాడికి వస్తున్నాయి, పెంట కాడికి వస్తున్నాయి అనుకుంటా కోళ్ళని కొట్టి చంపుడు, లొల్లి పెట్టుడు. ఇట్లా ఉడుకు నేను కోళ్ళని కట్టేసినట్టుగా బంధించినట్టుగా పెరిగితే అది నాకు యూజ్ లేకుండా అయిపోయింది. కానీ ఫ్రీగా తిరిగేంత ప్లేస్ ఉంది మా కాడ, కానీ ఓర్వరు. చూస్తే కొట్టి బండలతోటి కొట్టి కూడా చంపారు కొంతమంది ఓర్వలేక. ఇప్పుడు నా దగ్గర ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా, ఇంకా ఇన్ని కోళ్ళు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి, అన్ని కోళ్ళు జమ చేసినా కానీ తిరిగే అంత ప్లేస్ ఉంటుంది మా ఇంటి చుట్టుపక్కల. సంవత్సరం దాటిపోయింది కావచ్చు ఈ కోళ్ళ వీడియోలన్నీ తీసి పెట్టుకొని అప్లోడ్ చేసుడు అవసరమా అనిపించింది. కానీ ప్రతిదీ తెలియాలి కదా, అందుకే ఇలా అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియోలు.
కొంతమంది అనుకుంటారు కావచ్చు అని ఎక్కడెక్కడో వీడియోలు తెచ్చి పెడుతున్నా, ఇవి నయ్యి కాదు అనుకోనే కానీ ముందే చెప్తాను. మరికొంతమంది అనుకుంటారు కావచ్చు, ఇప్పుడు నీ దగ్గర కోళ్ళు ఆగుతలేవు అన్నావు కదా, మరి ఇన్ని తల్లి కోళ్ళని నువ్వు ఎట్లా క్రియేట్ చేసినావు అనే డౌట్ వచ్చే ఉంటుంది. రాకపోయినా చెప్తా. ఎందుకంటే నాకు మేకలు అప్పుడు తక్కువ ఉండే, స్టార్టింగ్లో మేకలు లేకముందు కోళ్ళను బాగా ఇంప్రూవ్ చేసుకున్నా. వాటిపైనే ఒక దృష్టి మొత్తం ఒకటే పని మీద ఉంటే మన పని ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అనేది నాకు కోళ్ళ మందం చూస్తే ఏర్పడుతుంది. ఆ పనికి ఇంకో పని యాడ్ చేసుకుంటే అది అంత పెద్ద సక్సెస్ ఉండదు. ఎందుకంటే అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవడానికి మనిషి ఎవరైనా ఉన్నప్పుడు మనం వేరే పని మొదలు పెట్టుకుంటే అది బాగుంటుంది. నేను ఇటు అటు అన్నీ ఒక్కరినే చూసుకోవాలి కాబట్టి నాకు పెద్ద యూజ్ ఏం అనిపించలేదు. అలా కూడా యూజ్ ఏం అవ్వలేదు. తీసుకున్నప్పుడు మేకలు ఎన్ని నాకు కొన్నే ఉండే అప్పుడు మేకలు. అప్పుడు మీరు కూడా చూసిర్రు, పాత వీడియోలు చూస్తే ఏర్పడుతుంది నాకు మేకలు ఎన్ని ఉన్నాయి అనేది. అప్పుడు చాలా సింపుల్గా ఇండ్లు కూడా పెద్దగా ఏం లేవు అప్పుడు. అప్పుడు జాగాలు కూడా ఏం నీట్గా చేయకపోతురు. ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేస్తుర్రు. ఎక్కడన్నా ల్యాండ్ ఉంటే దాన్ని మొత్తం సాఫ్ చేసేస్తుర్రు. అందుకే ఇప్పుడు మేత కూడా కరువు అయిపోతుంది. అయితే మేకలు ఏమీ లేకముందు ఓన్లీ కోళ్ళే ఉన్నప్పుడు మాత్రం నాకు అయితే మస్తు ఉండే. ఇప్పుడు ఏంటంటే నేను 200, 250 నుంచి స్టార్ట్ అయింది. నేను కోళ్ళను అమ్ముకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ బేరగాళ్ళకి అమ్మితే నాకు కిలోకి ఇంత అన్నట్టుగా 200 నుంచి స్టార్ట్. 250, తర్వాత 3, తర్వాత 350, ఇప్పుడు 400. 450 అంటారు కానీ తీసుకోవట్లేదు. ఇప్పుడు 400తో తీసుకుంటాను కానీ నేను ఇవ్వలేదు. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. నేను మా ఇంటికి ఎవరైనా వస్తేనే నేను కోళ్ళు అమ్ముతున్నా. అట్లా అమ్ముడు పోకనే మత్తు కోళ్ళు మిగిలిపోయినాయి. చాలా కోళ్ళు మిగిలిపోవడం అంటే అవి పుంజులు, పెట్టలు కాదు. పెట్టలు నేను ఎవరికి అమ్మను అసలు. అవి ఉంచుకొని ఇట్లా మంద క్రియేట్ చేసుకొని ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ నేను ఏదో చేయాలనుకున్నా కానీ ఏదో అయిపోయింది. ఇప్పుడు నాకు 1కి 2 పనులు ఉన్నాయి కాబట్టి దీన్ని లిమిట్ చేసుకోవాలని నాకు కూడా తెలుసు. కానీ ఆశ కదా, ఆశ సావదు కదా. ఏం జరిగినా కానీ, ఎంత లాస్ అయినా కానీ, ఒక పని మనకి ఇష్టం ఉందంటే ఆ పని గురించి ఎక్కడికైనా పోవుడే ఉంటుంది. ఇలా మల్టిపుల్ చాయిసెస్ తీసుకున్నప్పుడు ఆ స్పేస్ కూడా వాటికి తగ్గట్టుగా ఉండాలి. ఒకవేళ ఆ స్పేస్ సరిపడా లేకపోతే మనం మన సంఖ్యని తగ్గించుకోవాలి. ఆ ప్లేస్కి అనుకూలంగా ఎంతైతే సంఖ్య అవసరమో అంతే ఉంచుకోవాలి. ఇప్పుడు నాకు మేకల విషయంలో కానీ, కోళ్ళ విషయంలో కానీ నేను నా లిమిట్స్ దాటి ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నా కదా. అంత స్పేస్ లేక మెయింటెనెన్స్ నాతోని కాక అయినా కానీ అట్నే నడుచుకుంటూ పోతున్నా. ఇప్పుడు నాకు మేకలు కానీ, కోళ్ళు కానీ అంత మందని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేనప్పుడు నేను తగ్గించుకోవడమే మంచిది. అయినా కూడా అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇంత మొండిగా ముందుకు వెళ్తున్నా అంటే, ఇంత తక్కువ లిమిట్లో ఇన్కమ్ కూడా లిమిట్గానే ఉంటుంది. ఈ సంఖ్యను పెంచుకుంటే దానికి అనుకూలంగా స్పేస్ కూడా పెంచుకుంటే అప్పుడు కొంచెం మంచిగా ఇన్కమ్ ఉంటుందని ఆశ కొద్దీ చూస్తున్నా. కానీ ఒకరిద్దరు చెప్పారు, అసలు నువ్వు ల్యాండ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు లీజ్కి, ఉన్న కాడనే మంచిగా ప్లేస్ ఉంది, ఇక్కడనే చూసి పెంచుకొని కోళ్ళని, బయట పెట్టి లాస్ కాకు అని నాకు ఇద్దరు చెప్పారు. అలా ఇళ్ళల్లో ఇన్ని కోళ్ళు చూసుకోవాలంటే ఒక మనిషి ఖచ్చితంగా కావాలి ఉండాలి కదా. వీటికి కుక్కలతోటి, మనుషులతోటి చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా రోజులు చూసిన. ఎన్ని రోజులు చూస్తాం, చూసి విసుగొచ్చింది నాకు. నీకు ల్యాండ్ దొరకలేదా ఎక్కడ అంటే దొరుకుతాయి, కానీ మనం ఉన్న ప్లేస్కి చాలా దూరంగా దొరుకుతాయి, దగ్గర ఏం దొరకాయి. అట్లా నాకు 2 ఎకరాలు దొరికినాయి. అది మస్తు లాంగ్ వెళ్ళాలి, రోజు ఇటు అటు అంటే నా వల్ల కాదని సైలెంట్ అయిపోయినా. కానీ ఇప్పుడు నాకు ల్యాండ్ దొరికితే మాత్రం కోళ్ళను పెంచుడు, మేకల్ని పెంచుడు కాదు, అక్కడ నాకు మేకలకు సంబంధించిన పశుగ్రాసాన్ని పెంచుతా. కోళ్ళు, మేకలు అన్నీ ఇంటికాడనే ఉంటాయి. వీటికి సంబంధించిన ఫుడ్ని అక్కడ వండించుకుంటా. అది కూడా గడ్డి జాతి మొక్కలే ఓన్లీ.
కోళ్ళన్నీ పోంగ మిగిలిన కోళ్ళని అమ్ముకోవడానికి కూడా నాకు ధైర్యం కాలేదు. ఆయన ఇచ్చేదాకా చూస్తే వాటికి ఎట్టిన దాన ఖర్చులు కూడా రావనే భయానికే మిగిలిన కోళ్ళు అమ్మేసుకున్నా వీటిల్లో నుంచి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటికి ఒక 6 నెలలు వీటికి తిరిగేంత స్పేస్ ఇచ్చి మంచిగా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఒక కోడికి 500 కేజీ నడుస్తుంది. 600 అంటారు కానీ 500 కంపల్సరీ ఇస్తారు. ఆ లెక్కన చూసుకుంటే నాకు మస్తు పైసా వచ్చేది. నా చిన్నప్పటి మైండ్ సెట్కి నాకు ఇప్పుడు పెరిగినాక మైండ్ సెట్కి ఎంత మారింది అనుకుంటుర్రు? ఇంతకుముందు చెప్పాను కదా, డబ్బులు జమ చేసుకొని కేజీకి ఎంత డబ్బులు అవుతాయో అంత డబ్బులు జమ అయితే వెళ్ళి కొనుక్కొని వచ్చుడే అని చెప్పిన కదా. అట్లా ఉన్న మైండ్ని ఇప్పుడు ఒక కోడితోటి పెద్ద మంద తయారు చేసే అంత పెంచుకున్నా. నేను వీటిని పెంచడంలో ఎక్కడ డౌన్ అవుతున్నానో కూడా నాకు తెలుసు. వీటికి సరిపడా ప్లేస్ నేను ఇవ్వట్లేదు. ఆ ఒక్కటే నేను చేస్తున్న పెద్ద మిస్టేక్. కింటాల కొద్ది దానా కొంటా, వీటికి సరిపడా మేత పెడతా, మందులు వేస్తా. మందులు అంటే వ్యాక్సిన్లు అనుకోకుర్రి, వ్యాక్సిన్లలో ఒక లసోటా మాత్రం వేస్తా, ఇంకా నేను ఏమి వెయ్య. అది వేసేది కూడా 2 times వేస్తా. 7 daysకి 21 daysకి ఇట్లా 2 times లసోటా వ్యాక్సిన్ వేసి దాంతో ఆపేస్తా. ఎందుకంటే మన ఇంటికాడ ఉన్న కోళ్ళకు పెద్దగా పోవడం ఎందుకు అని ఒక ఫామ్ లెక్క క్రియేట్ చేసిన తర్వాతనైతే నేను ఇంటికాడనే వేసినట్టు ఆడదిస్తా అంటే నడవది. ఎందుకంటే అప్పుడు పెద్దగా పోతాం కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మనకు లాసే కాబట్టి అందులో ప్రతి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టార్టింగ్లో చూపించిన కోడి ఉంది కదా, ఆ కోడిది ఈ పిల్ల, ఇది కూడా ఆడ కట్టేసిన కోడి కూడా పాపం అదైతే అది ఒక రూమ్కే పరిమితం అయిపోయింది. దాని పిల్లలు అయితే బయట వెలుతురుని చూస్తే అది కొంచెం కాళ్ళు తిరిగినట్టుగా అట్లా తయారైపోయినాయి. అంతలా అయిపోయింది సిచ్యువేషన్, అంత ఘోరంగా అయిపోయింది వీటన్నిటిని. అంటే ఇక నాకు ల్యాండ్ దొరుకుతుంది అనే హోప్ మీదనే నేను ఇవన్నీ చేసుకొని పెట్టుకున్నాను. తీరా ఇవన్నీ దిగేసరికి నాకు ల్యాండ్ దొరకక చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నమ్ముకున్న వాళ్ళు కూడా ముంచిండ్రు. అట్లా ఇక చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏం అవసరం లేదు ఇప్పుడు. అంటే కొంతమంది అంతా హోప్ ఇచ్చారు, కొంతమంది వద్దని చెప్పారు. కానీ నాకు ఇది తెలిసిన విద్యనే కదా, అందుకే నేను ముంగడికి వెళ్ళి ఇంతలా చేసుకున్నా. ఇక ల్యాండ్ లీజ్కి దొరకదు అన్న హోప్స్ వదులుకునే టైంలోనే నేను కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలతోటి కోళ్ళు అమ్ముకున్నా కానీ నాకు మంచిగా డబ్బులు వచ్చేటి. కొంతమంది పిల్లల కోళ్ళు అమ్ముతారు కదా, ఆ రకంగా అమ్ముకున్నా కానీ నాకు మస్తు పైసలు వచ్చేటి. ఇప్పుడు నాకు ఇంత దాకా వస్తున్నా అంటే కోళ్ళను పెంచి పిల్లలు తీపిస్తున్నా కదా, ఇట్లా కూడా నేను అమ్ముకునేంత ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి నాటుకోళ్ళు కావాలి, పిల్లల కోళ్ళు కావాలి అని చూస్తారు కదా. అట్లాంటి వాళ్ళకు నేను ఒక 10 గళ్ళ కోళ్ళని ఒకేసారి పొదిగేసి వాళ్ళకి ఎన్ని పిల్లలతోటి ఎన్ని కోళ్ళు కావాలో అట్లా అమ్ముకుంటే కూడా నాకు డబ్బులు వస్తాయి కదా. ఆ ఆలోచన నాకు ఇప్పుడు వస్తుంది. అప్పుడైతే ఇక నాకు దొరుకుతుంది పిచ్చం లెక్క నేను అదే హోప్ పెట్టుకొని ఉన్నా. కానీ ఇప్పుడైతే నాకు ఇదే అనిపించింది. నేను కోళ్ళు సాదుకొని వాటిని పెంచి వాటిని పెట్టలు అమ్మకుండా గుడ్లు పెట్టించి పిల్లలు చేపించి పిల్లలతోటి కోళ్ళని అమ్ముకుంటే నాకు ఇట్లా కూడా ఇన్కమ్ ఉంటుంది కదా. ఈ ఆలోచన నాకు అప్పుడు వస్తే బాగుండేది. అప్పటి నుంచి నేను ఈ పనన్నా చేసుకుందును. 1 year దాటిపోయింది. ఇప్పుడు కట్టు మీద ఉంచిన కోడి కట్టు మీదనే ఇట్లనే ఉండింది. ఎందుకంటే బయటకు వెళ్తే అవి బయట తిరిగేటి వచ్చి వీటిని పొడుస్తాయి, ఇవి పొడుచుకున్నాడు వీటి పిల్లలు. ఈ టైం దాకా మంచిగా తిరిగినాయి. ఈ టైం వచ్చేసరికి మనుషులు ఓర్వలేక లొల్లులు పెట్టుడుకు అసలు ఇక్కడ ఇల్లుండే ఏముండే మా ఇంటి చుట్టుపక్కల తల్లి కోడి పిల్లల కోళ్ళు అన్నిట్లని ఇక్కడనే కట్టేసి అప్పుడు మా ముంగట రూము కాలేదు. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కోళ్ళని ఇడిసి తింపుతా. ఆ ఫస్ట్ చూపించిన కోడి పిల్లలు ఇంత ఎత్తయినాయి. ఇక మధ్యాహ్నం నుంచి నేను కోళ్ళకు కావలి ఉండలేను కాబట్టి మేకలు మేపనికి పోతా కాబట్టి అప్పుడు ఇట్లా పెట్టి గతం అన్నీ ముంచుకున్నట్టు అయింది. మేము అంత ఉన్నోళ్ళం కూడా కాదు. అట్లా ఉన్నోళ్ళం అయితే మాకు ఎంత ల్యాండ్ ఉండేది, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉండేది కాదు కదా. మేము ఎంత లేకపోయినా కానీ మా మీద కూడా ఏడ్చేటోళ్ళు ఉన్నారు.
ఈ కోడి చూసిర్రా, కోళ్ళు మళ్ళీ పొదుడు పట్టి పిల్లలు చేసినాయి. అప్పుడు ఆ టైంలో వాటికి ఆ పిల్లలు ఉన్నాయి కదా, చిన్న చిన్న పిల్లలు, అవి పెరిగినాయి. అందులోకెళ్ళి ఒక కోడి ఈ పిల్లలన్నిట్లని కమ్ముకుంటుంది. అదే పిల్ల కానీ ఆ పిల్ల ఈ పిల్లలన్నిట్లని కమ్ముకుంటూ చాలు చేసింది. ఆ పెట్ట ఇప్పుడున్నది అంటున్నా అంటే వీటి నుంచే నాకు మిగిలిన కోళ్ళు ఇప్పుడు పెద్ద మంద లెక్క అయిపోయింది. పాపం వాటిని ఇట్లా జాలీలలో పెట్టి చంపుకోవడం అయింది. ఇది ఆ కోళ్ళదే పిల్ల. ఈ పిల్లలన్నీ సీమకోడి పిల్లలు ఒకటేసారి చచ్చిపోయినాయి. ఆ టైంలో రోగాలు వచ్చి కోళ్ళన్నీ చచ్చిపోయినాయిగా, అప్పుడు ఈ కోడికి స్టార్ట్ అయింది రోగం. మా కోళ్ళు బయట ఎక్కడ తిరిగాయి, నేను దాన పోసిన కొద్దీ మా కాంపౌండ్ లోపలనే తిరుగుతాయి. మాకు అప్పుడు పుంజులు లేకుండా కాబట్టి వేరే మా ఇంటి వెనక వాళ్ళ పుంజు వచ్చేది. అప్పుడు తెల్ల కోళ్ళకు రోగాలు వచ్చేటిగా, వాటిని తెచ్చుకొని తిన్నోళ్ళకు కోళ్ళకు కూడా అంటే ఆ డిసీజ్ అంటేది కదా, ఆ కోళ్ళతో వచ్చేది కదా. ఆ కోడి పుంజు మా కోళ్ళతో అచ్చుడుకు తాపకు కోడి గుడ్ల మీద కోళ్ళు, ఇంకా గుడ్లకు రాని కోళ్ళు, పెరిగిన కోళ్ళు, పట్టాని కోళ్ళు, ఇంకా గంపల కింద అన్ని కోళ్ళు ఉన్నాయి. నైట్ కోళ్ళని గంప కింద కమ్మితే తెల్లారో ఇడ్సనీకి పోతే అప్పుడే చచ్చిపోయి ఉండు, ఉన్నది ఉన్నట్టు నైటే చచ్చిపోవుడు, ఇట్లా అయిపోయింది. కొన్ని కోళ్ళు అయితే చచ్చిపోయే టైంలో కూడా పిల్లలు గుడ్లల్లో పొక్కుతున్నాయి. పిల్లలు చేసే టైంకి చచ్చిపోయినాయి. గుడ్లకు వచ్చిన పెట్టలు కూడా, అంటే తొలుసు గుడ్లకి ఇంకా రాలేవు, అట్లాంటి పెట్టలు కూడా 4-5 చనిపోయినాయి. ఈ చచ్చుడు అంటే రోగం వేటికి అంటుతుందో అవి మాత్రమే చచ్చిపోవుడు, మిగిలినవి అంటే రోగం అంటని దూరంగా ఉన్నాయి ఎట్లా బతుకుతున్నాయి అంటే, ఇప్పుడు నేను జాలీలలో పెట్టినా కదా, అవి మాత్రమే బతికినాయి. వాటికి రోగం ఎందుకు అంటుతుంది, అవి అలాగ ఇంటెనక ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో లోపల పొదిగేసిన కాబట్టి ఇవి బయట తిరుగుతాయి కదా. నాకు ఈ ఇంక్యుబేటర్ ఉంది, దీన్ని 4300కో 200కో తీసుకున్నా అప్పుడు, కానీ బాగా పెట్టినా కదా దానికి. ఈ గుడ్లు కొన్ని కోళ్ళని తీసేసినాయి ఇక గుడ్ల మీదకి వెళ్ళి, ఒక 5-6-7-8 ఉంటాయి. వాటిని తీసేసి వెంటనే నీళ్ళకి వెళ్ళి తీసి జాలీలలో వేసి, ఈ గుడ్లు పొక్కినవి ఉన్నాయి కదా, ప్రతి గుడ్డు చచ్చిపోయిన కోళ్ళవి కూడా గుడ్లు తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో వేసేసిన. అప్పుడు ఇంక్యుబేటర్ రిపేర్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇంక్యుబేటర్ మనమే తయారు చేసుకోవద్దు, పార్ట్స్ ఆన్లైన్లో తీసుకోవాలి. ఆ టైంలో నాకు ఇంక్యుబేటర్ కనుక లేకపోయినట్టుగా ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. అప్పటికే చాలా వరకు కోళ్ళు చనిపోయినాయి. కొన్ని కోళ్ళని నేనే తీసేసిన కావాలని, ఎందుకంటే ఇక కన్ఫర్మ్ అయిపోయింది, ఇక తాపుకోటి తెల్లారి వరకే చచ్చిపోతుంది, ఇక అవి కూడా పోతాయి కావచ్చు అని భయానికి తీసేసిన. నీళ్ళకి వెళ్ళి తీసి జాలు వేసిన, అమ్మేస్తా అని. ఇక చిందరవందర ఉన్న గుడ్ల వల్ల ఈ కోళ్ళు చచ్చిపోయినాయి. ఆ రోజు మధ్యాహ్నం వరకు సెట్ చేసుకొని ఇంక్యుబేటర్ స్టార్ట్ చేసి ఈ గుడ్లన్నీ అందులో పెట్టేసిన. ఎలుకలు మొత్తం ఖరాబ్ చేసినాయి ఈ ఇంక్యుబేటర్ని, అందుకే అన్ని హోల్స్ తయారైనాయి. ఈ థర్మాకోల్ బాక్స్లోనే ఇంక్యుబేటర్ ఎందుకు తయారు చేయాలంటే, ఇందులో హీటు టెంపరేచరు అది మొత్తం కవర్ చేస్తుంది. అంటే కరెంటు పోయినాక కూడా 4 గంటల వరకు ఆ హీట్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్కి కరెంటు పోయిందంటే 4 గంటల లోపలనే వస్తుంది కదా, ఆ రకంగా దీంతో తయారు చేసుకోవాలి. గుడ్లని ఎప్పటికప్పుడు రొటేట్ చేసుకోవాలి, హీటు టెంపరేచర్ సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. అందులో కొన్ని వాటర్ పెట్టాలి, ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది లోపల. ఆ వాటర్ ఈ ఫ్యాన్ తోటి హీట్ కంట్రోల్ అవుతుంది, ఒక లెవెల్లో ఉంటుంది. టెంపరేచర్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువ అయితే ఉండకూడదు, ఎందుకంటే ఆ పుట్టే పిల్లలు అందులోనే ఉండిపోతాయి, అందులోనే చచ్చిపోతాయి హీట్ ఎక్కువ అయితే. ఆ కోళ్ళని ఇందులో జాలీలో వేసి ఇత్తులు పోసి పెట్టిన, గుడ్ల మీద కోళ్ళు ఇవన్నీ. కొన్ని చిన్న చిన్న పిల్లలు ఆడ బయట తిరుగుతున్నాయి కదా, ఈడ మేకల కాడ. ఇందులో గుడ్లకు వచ్చిన కోళ్ళు కూడా ఉన్నాయి, గుడ్లు పెట్టేటివి కూడా. నాకు స్టార్టింగ్లో తల్లి కోడి అని చెప్పిన కదా, దాంతో మంద అని, అది కూడా అందులోనే ఉంది జాలీలో. ఈ కోడి ఒక్కటి పిల్లలు చేసింది కాబట్టి దీనికి పిల్లలు ఉంచిన, కానీ పుట్టే పిల్లలు మొత్తం తెచ్చుకుంటే ఇంట్లోనే పెట్టిన. ఇది నాకు ప్లస్ అయిపోయింది. ఈ పిల్లలు పుట్టకముందు అది పిల్లలు చేసుడుకు ప్లస్ అయిపోయింది. ఆ జాలీలో ఒక వైట్ ఉన్నది కదా, దాన్ని అమ్ముడు మర్చిపోయినా. ఇవి పిల్లలు పుడుతున్నాయి,
ఇందులో పిల్లలు పుట్టిన కొద్దీ తీసుకుపోయి ఆ కోళ్ళకి వేసుడు. ఆ తెల్ల పెట్టని అమ్ముడు మర్చిపోయాను, నిజంగానే మర్చిపోయాను. కానీ అది నాకు ప్లస్ అయింది. ఇప్పుడు నాకున్న తెల్ల కోడి తల్లి కోడి అదే. నైట్ కోళ్ళన్నీ బయటకు జాలీలోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి అన్నీ అమ్మేసిన అనుకున్నా నేను. ఆ కోడిని అట్నే మర్చిపోయినా. తీసుకునే టైం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి చూసే వరకల్లా జాలీలో ఆ వైట్ పెట్ట అట్నే ఉన్నది. దానికి కూడా కొన్ని పిల్లలు వేసిన. ఇది మేకలకు వాటర్ పెడితే అందులో పడి ఉంటే నేను కొంచెం లేట్ అయితే అది చచ్చిపోయేది. అది తెచ్చి ఇంక్యుబేటర్లో పెట్టిన మంచిగా అయింది పిల్ల. కొన్ని రోగాలు అకస్మాత్తుగా వచ్చి పడినప్పుడు మనం చేసే పనుల్లో కొన్ని ఆగిపోతాయి. ఆ కొన్ని ఆగిపోయిన పనులే మనకు ఫ్యూచర్ చూపిస్తాయి. నా లైఫ్లో ఇది కూడా అంతే, అట్లనే జరిగింది. ఇట్లాంటి టైంలో వెచ్చదనం లేకపోతే ఆ పుంజు పిల్ల కూడా చచ్చిపోయేది. కోళ్ళు చచ్చిపోతున్నాయన్న నిరాశలో కూడా ఇంత బాగా సెట్ చేసుకునేంత మైండ్ ఏ దేవుడు ఇచ్చిండు ఆ టైంలో. ఈ 2 కోళ్ళు మాత్రమే మిగిలినాయి. ఇవి నేను అనుకొని మిగిలిన కోళ్ళు కాదు. ఇది ఒక్కటి రెడ్ది మాత్రం పిల్లలు చేసిందని అట్నే ఉంచిన. ఆ వైట్ది మాత్రం నేను అనుకొని ఉంచుకున్నది కాదు. పిల్లలు మాత్రం ఈ సైజు అవుతాయి. ఈ సైజు అయిన తర్వాతనే ఏదో ఒకటి అయిపోతాయి. అయితే రోగం వస్తుందా, లేకపోతే ఇంకేదైనా అవుతుందా, లేకపోతే ఏదైనా ఎత్తుకుపోతుందా, మస్తు ఇవన్నీ మిగిలితే మాత్రం పట్టేంత మంది అయ్యేది. కానీ ఇప్పటికి కూడా ఇందులో నుంచి మిగిలిన కొన్ని అయినా కానీ నాకు పెద్ద మందనే అయిపోయింది. అంటే ఒక 10% అనుకుంటే వీటన్నింటిలో నుంచి అక్కడ ఆ కోడి మాత్రం కనిపించట్లేదు. పుట్టిన పిల్లలన్నింటినీ ఒక్కటే కోడికి సెట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ కోడి ఉన్నదే గింతంత. అది ఈ పిల్లల్ని పెట్టుకోవడానికి ఇంత సరిపోతలేదు ప్లేస్ దాని దగ్గర. ఇవి మా కాంపౌండ్ వాళ్ళ లోపలి పక్క కట్టేయకపోయినా కానీ తిరుగుతాయి. కానీ 2 కోళ్ళు ఒడుచుకుంటున్నాయి. అందుకే దాన్ని అక్కడెక్కడనో కట్టేసిన, దీన్ని ఇక్కడ కట్టేసిన. చాలా కొంచెం గ్యాప్ ఉంది దానికి దీనికి. అట్లా ఉన్నప్పుడు దీని పిల్లలు దీని దగ్గర, దాని పిల్లలు దాని దగ్గర తిరగడం. కోళ్ళు ఒడుచుకుంటాయి, కాకపోతే పిల్లల్ని అన్నిట్లని మంచిగా చూస్తాయి. కోళ్ళు పెంచేటప్పుడు ఇట్లా కూడా కట్టేయకూడదు. వాటిని తిరిగేంత స్పేస్ ఇచ్చి తిరగమని చెప్పి అన్నప్పుడే అవి మంచిగా ఎదిగి మనకు మంచిగా చేతికొస్తాయి. ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. ఉన్నోడు ఉండి ఏడిస్తే లేనోడు లేక ఏడతాడు అని సామెతనా ఏంది ఆ మాట గుర్తొస్తుంది. నిజమే కదా. నాకు స్పేస్ లేకనే ఈ తిప్పలే లేకపోతే నేను సక్సెస్ అవ్వకపోవడానికి కారణం స్పేస్ లేకపోవడమేనా? అలా ఏం కాదులే, ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఉన్నంత ప్లేస్లో కూడా ఎలా సక్సెస్ అవ్వాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవస్తుంది. చెప్పినా కదా ఆల్రెడీ. కొన్ని కోళ్ళని రెడీ చేసి పిల్లలతోటి అట్లా అమ్ముకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు గుడ్లైనా అమ్ముకోవస్తుంది, కోడి పిల్లలైనా అమ్ముకోవస్తుంది. జాగనే లేదు అని బాధ పెట్టుకొని కూర్చోవడం కంటే ఇంతలో మనం ఎంత చేసుకోగలం అనుకుంటే బాగుంటుంది కదా. కానీ ఏ పనైనా మైండ్ పెట్టి ఆలోచిస్తే సరిపోదు. ప్రాక్టికల్గా కూడా చేస్తేనే మనకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి బ్యాక్ సైడ్లో ఈ చిన్న పిల్లలు, మీడియం సైజ్ పిల్లలు అన్నీ ఉన్నాయి కదా. ఇవి మా కోళ్ళు ఫస్ట్ ఈత పిల్లలు. అందులోంచి మిగిలిన పిల్లలు ఇవి బయట తిరిగాయి. అట్లా తిరగకుండా నేనే జాలీలకే పరిమితం చేసిన. అంటే లోపల పెట్టి పెంచడం కాదు, మేకలు ఉన్న కాడనే వదిలితే వాటి పెంట మీద పురుగులు ఏరుకొని పోతాయి. వాటి దగ్గరనే ఫుడ్ వేసుడుకు నాకు ఈ మేకలతో కూడా ఇబ్బంది అయిపోయింది. వాటికి ఫుడ్ ఎత్తే వాటిని తిననీయకుండా ఇవ్వచ్చి తినుడు. అందుకే కొంచెం ఇప్పుడైతే నేను సపరేట్ చేసుకున్నా. కోళ్ళకు దానేసిన కాడికి మేకలు రాకుండా సపరేట్ చేసిన. ఈ సీమ కోడిని అయితే కొనుకొచ్చిన. 3 కొనుక్కున్నా ఫస్ట్ నేను. ఆ 3కి ఒకటి ఆడది మిగిలితే దానికి మొగది కొనుకొస్తే అవి పిల్లలు చేసినాయి కదా. ఆ పిల్లలే ఇప్పుడున్న పిల్లలు. స్టార్టింగ్ నుంచి చూపించిన చీమకోడి పిల్లలు, కోళ్ళు చేసిన పిల్లలు ఉన్నాయిగా, ఈ మీడియం సైజ్ పిల్లలన్నీ వాటి పిల్లలే. కొన్ని పెరిగినాయి. ఇలా ఫెయిల్ అయిన ప్రతిసారి అనిపిస్తుంది, ఒక మెట్టు దిగిపోయిన ప్రతిసారి ఒక మెట్టు ఎక్కువ అనే హోప్ని ఏ దేవుడు నా మైండ్లో క్రియేట్ చేస్తుండో అని. ఓడిపోయిన ప్రతిసారి గెలవడానికి ఇంకో తలుపు తెరుస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ 11 పిల్లలు ఆ వెనక బ్యాక్ సైడ్ కట్టేసిన
పిల్లలు ఇంక్యుబేటర్లో పుట్టిన పిల్లలు ఉన్నాయిగా, అందులో నుంచి మిగిలిన పిల్లలు 11 మాత్రమే. ఈ 11 పిల్లల్లో 8 పెట్టలు 2 పుంజులు. అయితే ఒక పుంజుని అమ్మేసిన, ఒక పుంజు ఉన్నది. పెట్టలన్నీ గుడ్లు పెట్టి కొన్ని పిల్లలు చేసినాయి, కొన్ని గుడ్ల మీద కూర్చున్నాయి. ఒకటో రెండో పెడుతున్నట్టున్నాయి. ఇంకా ఒకటి పొదుడు తేలిపోయింది, అది వైట్ది, అది కూడా గుడ్లు పెడుతుంది. మళ్ళీ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇన్ని కోళ్ళు ఉన్నాయిగా, మళ్ళీ ఆ సీమ కోళ్ళు బతకనిత్తలేవు, ఆ గోకలు బతకనిత్తలేవు ఈ కోడిపిల్లల్ని, పుట్టిన కోడిపిల్లల్ని. ఇప్పుడు కూడా పట్టాన్ని ఒక 70కి ఎక్కువ ఉన్నాయి పిల్లలు. కానీ ప్లేస్ లేకపోవడం వల్లే ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కానీ నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేకే ఇప్పుడు కూడా చేస్తున్నా. ఆ వీడియో గిట్ట పెడితే మీకు కూడా సేమ్ ఆలోచన వస్తుంది. నాకు వచ్చిన నేను ఏదైతే చెప్తున్నానో సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రాబ్లం అయితే మనుషులతో కాదు, సీమ కోళ్ళు, గోకలు, వీటితో ప్రాబ్లం. గోకల్ని ఒక జాలీలో వేసి అడ్జస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అవి ఎగరడం ఉండదు కాబట్టి. సీమ కోళ్ళని ఎన్ని రోజులని ఒక బోన్లో పెట్టి ఉంచుడు, అది అట్లనే పెట్టి ఉంచితే మళ్ళీ వాటిలోకి రోగాలు వచ్చిపోతాయి. నేను కొనుకొచ్చుకోవడమే తప్పు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నాయి అవన్నీ. చిన్నపిల్లల్ని పొడుచుకుంటూ చంపేస్తున్నాయి. మరి వాటికి పుట్టిన పిల్లల్ని ఎట్లా బతికిస్తాయో ఏమో. ఇవి ఇంక్యుబేటర్లో పుట్టినప్పటి పిల్లలు మొత్తం 11 మిగిలినాయి అని చెప్పిన కదా. అంతకన్నా ముందు చేసిన పిల్లలకి వెళ్ళి కొన్ని మిగిలినాయి. అవి ఇవి మొత్తం కలిపి ఒక 20 పైనే అవుతాయి ఇప్పుడు ప్రజెంట్. ఈరోజు బుధవారం, డిసెంబర్ 31. ఈరోజు విషయం చెప్తాను నేను. ఈ వీడియో క్లిప్స్ అయితే దసరాకు ముందు తీసినాయి. ఇప్పుడు ఈ కోళ్ళన్నీ పిల్లలతో ఉన్నాయి. పుంజులు కూడా అట్నే ఉంచిన. కొన్ని పుంజులు అమ్మేసిన, కొన్ని ఉంచిన. ఎందుకంటే ఇన్ని పెట్టెలున్న కాడ పుంజులు మంచిగా ఉంటే ఎగ్ ఫర్టిలిటీ మంచిగా ఉంటుంది, పిల్లలు కూడా అన్నీ పుడతాయని ఇన్ని పుంజులు ఉంచడం జరిగింది. అంటే ఎప్పటి వరకు అంటే ఈ చలికాలం మాత్రమే నేను కోళ్ళని పొదిగేస్తా. ఆ తర్వాత పెట్టే గుడ్లు ఏవి కూడా నేను పొదిగేయ ఎండాకాలం పోయేదాకా. ఎప్పుడంటే మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు పడ్డాక చల్ల పడుతుంది కదా, అప్పుడు 7వ నెల 8వ నెల మధ్యలో కానీ లేదా 8వ నెలలో కానీ అప్పటి వరకు నేను కోళ్ళని పొదిగేయవా అంటే మొత్తానికి కాదు, ఒక కోళ్ళనో 2 కోళ్ళనో అయితే కంపల్సరీ నేను ప్రతిసారి పొదిగేస్తా. ఎప్పుడు నా దగ్గర ఏదో ఒక పిల్లలు కూడా ఖచ్చితంగా ఉంటుంది.